భారీ విజయం బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చేస్తుంది, రికార్డ్స్ను తిరగరాస్తుంది. కానీ అదే విషయం ఆ హీరో నెక్స్ట్ స్టెప్ మీద మోయలేనంత ఒత్తిడిని పెంచుతోంది. నిన్నటి వరకు ఒక లెక్క, నేడు పాన్ ఇండియా రేంజ్ మరో లెక్క అన్నట్టుగా మారిన సిల్వర్ స్క్రీన్ సమీకరణాలు ఇప్పుడు స్టార్ హీరోస్ను డైలమాలో పడేస్తూ ఉన్నాయి. ఆ బ్లాక్ బస్టర్ ఇమేజ్ ఒక రకంగా హీరోలకు బ్లెస్సింగ్ అయితే, మరోవైపు కెరియర్ ప్లానింగ్లో ఎక్స్ట్రా లగేజ్గా మారుతోంది. ఇంతకీ ఈ పాన్ ఇండియా క్రేజ్ హీరోల లైనప్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? కేజీఎఫ్తో యష్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. అలాంటి సక్సెస్ తర్వాత ఏ సినిమా చేసినా కంపారిజన్ పక్కాగా ఉంటుంది. గతంలో ప్రభాస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేశారు, ఇబ్బంది పడ్డారు కూడా. అందుకే టాక్సిక్ ముందు ఆయన తీసుకున్న బ్రేక్ కూడా ప్లాన్డ్ మూవ్ అన్న టాక్ వినిపిస్తుంది. అదే పరిస్థితి కాంతారా తర్వాత రిషబ్ శెట్టికి కూడా ఎదురైంది. కాంతారా చాప్టర్ 1 తర్వాత ఏ సినిమా స్టార్ట్ చేయాలన్న విషయంలో డైలమాలో పడ్డ రిషబ్ ఫైనల్గా జై హనుమాన్తో మళ్లీ కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన లైనప్ మార్చేశారు. ముందు త్రివిక్రమ్తో సినిమా అనౌన్స్ చేసినా అది పక్కన పెట్టి అట్లీ కెప్టెన్సీలో రాక మూవీని పట్టాలెక్కించారు. అంతేకాదు ఆ సినిమా కోసం మరోసారి లాంగ్ వర్కింగ్ డేస్ ను ఫిక్స్ చేశారు. RRR తర్వాత చరణ్, తారక్ ఇద్దరు ఇలాంటి సిచ్యువేషన్ నే ఫేస్ చేశారు. అంత బిగ్ హిట్ తర్వాత చరణ్ చేసిన సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వలేకపోయింది. తారక్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు అదే ప్రెజర్ మహేష్ బాబు మీద కనిపిస్తోంది. వారణాసి ప్రాజెక్టు తర్వాత ఆయన తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అది జస్ట్ సినిమా సెలక్షన్ అని ఫీల్ అవ్వడం లేదు ఫ్యాన్స్. ఆయన ఇమేజ్ ని మళ్లీ డిఫైన్ చేసే స్టెప్ అని భావిస్తున్నారు. అందుకే వారణాసి సెట్స్ మీద ఉండగా మరో మూవీ గురించి ఆలోచించకూడదని ఫిక్స్ అయ్యారు మహేష్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ హీరోలకు బూస్ట్ ఇవ్వడమే కాదు, వాళ్ల కెరీర్లో బిగ్ పాజ్ కు కారణమవుతున్నాయి. ముఖ్యంగా తరువాతి సినిమా ఎంపికలో చిన్న పొరపాటు కూడా భారీ ప్రభావం చూపే పరిస్థితిలోకి స్టార్స్ ను నెట్టేస్తోంది. ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఈ సిచ్యువేషన్ ను క్రాస్ చేశారు. మరి వాళ్ళ అనుభవాల నుంచి భవిష్యత్తులో పాన్ ఇండియా సక్సెస్ లు ఇచ్చే హీరోలు ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారో చూడాలి. ప్రెజెంట్ కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ అన్నది కంపల్సరీ ఎలిమెంట్ అయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాకు స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ మరింత హైప్ తీసుకొస్తూ ఉన్నాయి. అందుకే పెద్ద మూవీ కోసం ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సాంగ్ విషయంలో నెలల తరబడి డిస్కషన్ జరుగుతూ ఉన్నా ఇంతవరకు సెట్స్ మీదకి రాలేదు. ఈ డిలేకు కారణం ఏంటి? ఆన్ టైం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోకపోవడంతో మరోసారి సినిమాను వాయిదా వేసిన పెద్ది టీం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మీద కాన్సంట్రేట్ చేసింది. ఎప్పటి నుంచో డిలే అవుతున్న స్పెషల్ సాంగ్ ను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఆ సాంగ్ లో చరణ్తో ఆడి పాడబోయే బ్యూటీ ఎవరన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ కనిపిస్తారన్న న్యూస్ గట్టిగా ట్రెండ్ అయింది. ఆ న్యూస్ వైరల్ అవుతుండగానే ఇప్పుడు సడన్ గా సంయుక్త మీనన్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఇద్దరు బ్యూటీస్ కి గతంలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన రికార్డు లేకపోయినా గ్లామర్ ఇమేజ్ మాత్రం బాగానే ఉంది. అందుకే స్పెషల్ సాంగ్ కు ఎవరైనా పర్ఫెక్ట్ చాయిసే అన్న టాక్ వినిపిస్తోంది. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు చరణ్ సినిమాను గురువు స్టైల్లోనే తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే స్పెషల్ సాంగ్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నారన్నది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ కేర్ వల్లే సినిమా ఆలస్యమవుతుందా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఒక్క పాట కోసం నెలల తరబడి టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే హీరోయిన్ కోసమే స్పెషల్ సాంగ్ షూట్ వాయిదా పడుతుందా, లేక బుచ్చిబాబు భారీగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, మరోసారి డేట్ మారకుండా జూన్లోనే పెద్ద ఆడియన్స్ ముందుకు వస్తుందా? ఇలాంటి ఎన్నో డౌట్స్ కు ఆన్సర్స్ రావాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇన్స్పైరింగ్ సినిమాలు తీయటమే కాదు, తన జర్నీనే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మార్చుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించడమే కాదు, కమర్షియల్ సినిమాలకు హీరోయిజానికి కొత్త డెఫినేషన్ చెప్పిన డైరెక్టర్ పూరి. వెండితెర మీద 26 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న ఈ క్రేజీ కెప్టెన్ మరోసారి తనని తాను సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు రెడీ అవుతున్నారు. పూరి జగన్నాథ్ అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అప్పటి వరకు ఉన్న సినిమాటిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన ఓ సెన్సేషనల్ డైరెక్టర్. సిల్వర్ స్క్రీన్ కు సూపర్ స్టార్ ను అందించిన గ్రేట్ డైరెక్టర్. అయితే ఇంత మంచి రికార్డున్న పూరి ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నారు. వరుస డిజాస్టర్లు ఈ డాషింగ్ డైరెక్టర్ కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. పూరి జగన్నాథ్ కు ఇలాంటి సిచ్యువేషన్ కొత్తేం కాదు. గతంలోనూ ఇక పూరి పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఓ బ్లాక్ బస్టర్ హిట్ తో కమ్బ్యాక్ ఇచ్చారు పూరి జగన్నాథ్.
ఇండస్ట్రీ లెక్కలు మార్చేసిన పోకిరి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు ముందు కూడా పూరి కెరీర్ కష్టాల్లోనే ఉంది. కానీ పడిలేచిన కెరటంలా సూపర్ హిట్స్ తో వెండితెరకు కొత్త హై ఇచ్చారు పూరి. ఇప్పుడు లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో నిరాశపరిచిన పూరి జగన్నాథ్ నెక్స్ట్ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే సినిమా చేస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేయడం పక్కా అని నమ్ముతున్నారు పూరి ఫ్యాన్స్. హీరో విజయ్ సేతుపతి కూడా పూరి జర్నీని గుర్తు చేస్తూ ఓ పోస్ట్ చేయడంతో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. సినిమాలతో సంబంధం లేకుండా ఆడియన్స్ తో టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తూ ఉన్నారు టాప్ బ్యూటీస్. ముఖ్యంగా సినిమా అప్డేట్స్ లేకపోయినా ఆన్లైన్లో బస్ తగ్గకుండా చూసుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో సీనియర్స్ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తూ ఉంటే ఈ జోరు రీచ్ అవటంలో యంగ్ బ్యూటీస్ మాత్రం తడబడుతున్నారు. హీరోయిన్లకు సినిమాల కంటే సోషల్ మీడియా ప్రెజెన్స్ తోనే ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. తమన్నా, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్లు ఈ ట్రెండ్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆన్లైన్ లో కనిపిస్తున్న ఈ క్రేజే అందాల భామలకు అవకాశాలు కూడా తెచ్చిపెడుతుంది. తమన్నా సీనియర్ సెగ్మెంట్ లోకి మారినా సోషల్ మీడియా యాక్టివిటీ ఆమె క్రేజ్ ను అలాగే కాపాడుతుంది. నార్త్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా, సౌత్ లో లీడ్ క్యారెక్టర్స్ కావాలంటున్న మృణాల్ కూడా సినిమాల నెంబర్ తగ్గించినా ఆన్లైన్ యాక్టివిటీతో ఆడియన్స్ కు టచ్ లోనే ఉంటున్నారు. కయాదు లోహర్ లాంటి యంగ్ బ్యూటీస్ మాత్రం ఈ ట్రెండ్ ను క్యాచ్ చేయడంలో వెనుకబడ్డారు. ప్రెజెంట్ ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్న కయాదు ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లోనూ యాక్టివ్ గా కనిపించడం లేదు. సినిమా యూనిట్ పెట్టిన కండిషన్స్ వల్లే కయాదు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఈ బ్రేక్ అమ్మడి కెరీర్ ను ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోస్. అక్కడక్కడ ఒక్కరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో. షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం. నాని హీరోగా తెరకెక్కుతున్నది ప్యారడైజ్, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్ అక్కడే జరుగుతోంది. దాసరి కళ్యాణ్ అధీర షూట్ తో పాటు రవితేజ ఇరుముడి సినిమా సెట్ వర్క్ కూడా హెలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతోంది. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ, మహేష్, రాజమౌళి వారణాసి, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ AI-22 షూట్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. నాగార్జున 100 సినిమా షూటింగ్ కులుమనాలిలో జరుగుతోంది. వెంకీ, త్రివిక్రమ్ సినిమా, అఖిల్ లెనిన్, నాగచైతన్య వృషకర్మ షూటింగ్స్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి షూటింగ్ గంటిపేటలో వేసిన సెట్లో జరుగుతోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లి, గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ భరతవర్ష షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది. సెట్స్ మీద 3-4 సినిమాలు, ఎప్పుడు వార్తల్లో ఏదో ఒక అప్డేట్తో సందడి చేసే ప్రభాస్ టీం సడన్ గా సైలెంట్ అయిపోయింది. ముఖ్యంగా ది రాజాసాబ్ రిజల్ట్ తరువాత డార్లింగ్ కాంపౌండ్ నుండి ఒక్క న్యూస్ కూడా రాలేదు. ది రాజాసాబ్ ఎఫెక్ట్తోనే ప్రభాస్ డీలా పడిపోయారా, లేక కావాలనే సైలెంట్ అయ్యారా? బాహుబలి తర్వాత వరుసగా లార్జర్ దెన్ లైఫ్ పాత్రలే చేస్తున్న ప్రభాస్ ఆ ట్రెండ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని హారర్ కామెడీ జానర్ లో ది రాజాసాబ్ మూవీ చేశారు. కానీ ఈ ప్రయోగం అస్సలు వర్కౌట్ కాలేదు. ది రాజాసాబ్ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ మీద గట్టిగానే ఎఫెక్ట్ పడింది. దీంతో ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు డార్లింగ్. ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరో 3 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అయినా డార్లింగ్ కాంపౌండ్ నుంచి అప్డేట్స్ మాత్రం రావడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది అన్న టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఫౌజీ సినిమా స్టేటస్ ఏంటి? రీసెంట్ గా మొదలైన స్పీడ్ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న కల్కి 2 సెట్ లో డార్లింగ్ అడుగు పెట్టేదెప్పుడు? ఇలాంటి డౌట్స్ కు ఆన్సర్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ కాంపౌండ్ నుంచి అప్డేట్ మాత్రం రావడం లేదు. ది రాజాసాబ్ రిలీజ్ తర్వాత కూడా 1-2 సార్లు కెమెరాల కంటపడ్డారు ప్రభాస్. లుక్స్ విషయంలో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు. అదే జోష్ లో అప్డేట్స్ కూడా ఇస్తే సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇప్పటికైనా డార్లింగ్ కాంపౌండ్ నుంచి అఫీషియల్ న్యూస్ వస్తుందేమో చూడాలి. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.